ఓం నమ శివాయ. ఈరోజు మనం పరమేశ్వరుడి యొక్క 108 నామాల గురించి వరుసగా చెప్పుకుంటూ, ఆ శ్లోకం చదువుకుంటూ, దాని అర్థం చెప్పుకుంటూ, ఆయన యొక్క 108 నామాల యొక్క అర్థాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అంటే చాలా నామాలు మనము విశదీకరించి చాలా ఎక్కువసేపు చెప్పుకున్నాం. ఇప్పుడు 108 వరుసగా చెప్పుకుందాం. అయితే మనకి కావలసిన కోరికలు ఎవరు తీరుస్తారండి? స్వర్గం నుంచి దేవతలు ఈడేరుస్తారు. ఆ ప్రయత్నంలో అంతర్భాగం 108 నామాల గురించి చెప్పుకోవడం. ఒకసారి సింహావలోకనం అవసరమవుతుంది. సింహావలోకనం అంటే ఏంటో తెలుసా అండి? సింహం కొంత దూరం వెళ్ళి వెనక్కి చూసుకుంటుంది. దానికి శత్రువులు ఉంటారని కాదు, అయినా దానికి అదొక లక్షణం. అలా చూసుకునే లక్షణాన్ని సింహానికి ఎంత మంచిదో, అలా 108 నామాల అర్థాన్ని బాహ్యంలో స్మరించుకుంటే మనస్సుకి ఉన్న లక్షణం ఒకసారి తవ్వి తీస్తుంది. అందువలన మనకి బాగా జ్ఞాపకం ఉంటే ఒక్క నామం తరింపజేస్తుంది. కాబట్టి అష్టోత్తరంలో 108 నామాలు జ్ఞాపకం లేకపోయినా ఒక్క నామం జ్ఞాపకం ఉన్నా చాలు, మన జన్మ తరిస్తుందనమాట. శివాష్టోత్తర శతనామ స్తోత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉందండి. అది చదివేటప్పుడు బాగా పరిణితి కలిగితే తప్పితే కళ్ళు తెరిచి ఉండరాదు. ధ్యాన శ్లోకం కళ్ళు మూసుకునే చదవాలి. బాహ్యంలో చాలా గొప్ప స్థితికి వెళ్ళిన వారికి ఇది వర్తించదు. కానీ మనలాంటి వాళ్ళందరం కూడా ధ్యాన శ్లోకం చెప్పుకునేటప్పుడు కళ్ళు మూసుకునే చదువుకోవాలి. వాళ్ళు అంతరంలో ఉన్న చిత్రాన్ని చూస్తూ కూడా బాహ్యంలో చూడగలరు. సాధకుడు ముందుకు వెళ్ళాక కలిగే స్థితి అదనమాట. అది చాలా కష్టం. పైది చూడడం మాని కళ్ళు మూస్తే మనసులో లోపల ఒక బొమ్మ గీస్తుంది. ఆయన మ్రోల నిలబడి ఆయన వంక చూస్తూ, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ గురించి అని చెప్తున్నట్లుగా భావన చెయ్యి. అలా చేస్తే అప్పుడు మనం మహాత్ములమైపోతాం. ఏమీ రాకపోయినా 108 నామాలు పట్టుకోవడం కష్టమైతే ఇలా పట్టుకోవడం మొదలు పెట్టాలి అని తెలుసుకోవడమే ధ్యాన శ్లోకం. అలా పట్టుకోవడం మొదలెడితే ఆయనే అనుగ్రహించి 108 నామాలని మాత్రమే కాక శైవాగమాలే అర్థమయ్యేటట్లు చేస్తూ ఉంటాడు. దుడుకుగా తొందరగా చదవకూడదు. ఎప్పుడూ కూడా అష్టోత్తర నామాలు చాలామంది చేసేటటువంటి పొరపాటు ఇదే. భగవంతుడి గదిలోకి వెడతారండి, దేవుడి గదిలోకి వెడతారు, స్నానం చేస్తారు, శుచిగా చేస్తారు. ఇంకా ఎంత స్పీడ్ అంటే ఎవరో వెనకాల తరుముకొచ్చేస్తున్నారు అంటే ఇంకా కాసేపట్లో వాడికి చిక్కిపోతామేమో, చిక్కకుండా ఎంత దూరంగా పరిగెత్తగలమో అన్నట్టుగా అంత పరుగు పెట్టేసినట్టుగా చదివేస్తూ ఉంటారు. ఓం శ్రీ సాయినాథ, ఓం శ్రీ లక్ష్మీనారాయణ, పార్వతీ పరమేశ్వరం అదేదో తురుతురు వినిపిస్తుంది తప్పితే నామం వినిపించదు. మనసులో నువ్వు అనుకుంటున్నావు సరే, కానీ పైకి నామం భగవంతుడికి కూడా వినపడాలి కదండి. కాబట్టి 108 నామాల్ని చదవాలేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా చదవాలి. 108 నామాలు పట్టుకోవడం కష్టమైతే ఇలా పట్టుకోవడం మొదలు పెట్టాలి అనే విషయాన్ని చెప్పడానికి ఈ ధ్యాన శ్లోకం ఉంటుంది. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా శివాష్టోత్తర శతనామం చదివేటప్పుడు ముందుగా ధ్యాన శ్లోకాన్ని ధ్యానం చేయాలి. ధవళ వపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగ వలయహారం భస్మదిగ్ధాంగమీసం మృగయ పరశుపాణిం చారు చంద్ర అర్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. వపుహు అంటే శరీరం, తెల్లని శరీరంతో ఉన్నవాడు అని అర్థం. ఇందోర్ మండలే సన్నివిష్టం, ధవళ వపుషు అన్నాడు కదండి. అంటే ధవళము అంటే తెలుపు. ఇందోర్ మండలే సన్నివిష్టం, చంద్రమండలంలో కూర్చుని ఉన్నవాడు, చల్లని అమృతపు చుక్కలు మీద పడుతున్నవాడు. భుజగ వలయహారం, మెడలో పాములు వేసుకున్నవాడు. భస్మ దిగ్ధాంగమీసం, ఒళ్ళంతా విభూది రాసుకున్నవాడు. మృగయ పరుశుపాణిం, ఒక చేతిలో జింకను ఒక చేతిలో గంటగొడ్డలిని పట్టుకున్నవాడు. చారు చంద్ర అర్ధమౌళిం, జటాజూటం మీద తదేనాటి చంద్రరేఖను ధరించి ప్రకాశిస్తున్న వాడిని. హృదయ కమల మధ్యే అంటే హృదయ కమలమునందే, మన హృదయమునందే. సంతతం చింతయామి, ఎప్పుడూ చూస్తున్నానని చెప్పాలి. ఎప్పుడూ చూడడం ఎలా సాధ్యపడుతుందండి? ఏం చేస్తున్నా అందులో ఏదో నామం జ్ఞాపకానికి వచ్చి ఆ నామానికి ఉన్న నామి జ్ఞాపకానికి రావాలి. అభివృద్ధిలోనికి వచ్చే ఏ కోరికైనా ధర్మబద్ధమై చాలా తొందరగా తీరాలనుకుంటే ఒకసారి శివాష్టోత్తరం చదువుకొని బయలుదేరాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే ఏ పని మీద పెడుతున్నా సరే చూడండి, తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కపర్తి అనుకోవాలన్నారు. ఎందుకని? ఆయన యొక్క నామాన్ని చదువుకుంటే
అన్నీ కూడా జరుగుతాయి అనేటటువంటి ఒక నమ్మకం. కాబట్టి ఇప్పుడు ధ్యాన శ్లోకం చదివేశాం కదండి. మొదటి శ్లోకంలో ఉన్న నామాలని చూద్దాం. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ధి నీలలోహిత. శివో, శివుడంటే ఎప్పుడూ మంగళాలు మాత్రమే చేసేవాడు, అమంగళం చేయడం అన్నది చేతకానివాడు. కాబట్టి ఆయనను పట్టుకుని ఉండగా అమంగళం జరిగే సమస్య లేదు. ఆయనను పట్టుకుని ఉండగా పెను ప్రమాదం ముంచుకుని వస్తుంటే ఆయనను పట్టుకుని ఉన్న కారణానికి నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, ఉపద్రవం రాకుండా చిన్నదానితో తప్పించేస్తాడు. మనస్సు కదిలిపోయి బెంగపెట్టుకునే అవసరం రానివ్వడు. ఆయననెప్పుడూ మంగళాలు చేసేవాడు. ఆయన ఎప్పుడూ మంగళాలు చేసేవాడు. అమంగళం చేయడం తన స్వరూపం, స్వభావం కానివాడు ఎవరో ఆయనకి శివుడు అని పేరు. అనుషంగికంగా శోభనం, శ్రేయస్సు, క్షేమం, భద్రం, శుభం అన్నీ ఆయన కటాక్షిస్తాడనమాట. శివో మహేశ్వర, ఆయన ప్రభుత్వం ఉన్నవాడు. మహేశ్వర అంటే ప్రభుత్వం ఉన్నవాడు. ఆయనను శాసించగలిగిన వాడు, చెప్పగలిగిన వాడు వేరే ఎవ్వరూ లేరు. మిగిలిన వాళ్ళు కొంతమంది ఈశ్వరులు ఉండవచ్చు. వారిది ఒక పరిణితికి చెంది ఉంటుంది ఆ ఈశ్వరతత్వం. ఈయన ఈశ్వరుల మీద ఈశ్వరుడై ఉంటాడు, మహేశ్వరుడు అని అర్థం. శివో మహేశ్వర శంభు సంభవాయతీతి ఇది శంభు. సుఖమన్నది కల్పించేవాడికి శంభు అని పేరు. కేవలం సుఖాలను కల్పించడం కాక ఈ సుఖం సుఖమా, శాశ్వతమా అన్న భావన లోపల కల్పించి వైరాగ్య సుఖం ఇవ్వగలిగిన వాడు శంభు, ఆయనే పరమేశ్వరుడు. కాబట్టి శివో మహేశ్వర శంభు పినాకి. పినాకి అంటే పాతి జగతితి పినాకం. కాలానికి పరిణితి లేకుండా ఏ కాలమందైనా సమస్త లోకంలో జీవులను కాపాడగలిగిన స్థితిలో ధనస్సు పట్టుకున్నవాడెవరో అటువంటి వాడు పినాకి. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర. తదియనాటి చంద్రరేఖను జటాచూటంలో ధరించినవాడు. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర. శశిశేఖర అంటే తదేనాటి చంద్రరేఖను జటాచూటంలో ధరించినవాడు. చంద్రుడు పెరగడం తరగడం కాలగతికి నడపడానికి సూచన. కాలం నడుస్తూ ఉంటే సమస్త జీవులు పడిపోతాయి. నేను కాలానికి పడేవాడిని కాను, కాలమే నాకు ఆభరణమని చెప్పడానికి ఆయన చంద్రుణ్ణి ధరిస్తాడు. చంద్రుడు ఒక అపచారం చేసి మృత్యువు రాకుండా రక్షించబడడానికి ఈశ్వరుని గురించి తపస్సు చేస్తే అంత తప్పు చేసిన వాడివి మృత్యువు రాకుండా కాపాడి తన తల మీద పెట్టుకుని కాపాడుతాను అని చెప్పినవాడు పరమేశ్వరుడు. తనని కొలిచిన వారి గతాన్ని విచారించకుండా నెత్తి మీద పెట్టుకోగలిగేవాడు ఉదారుడు. కాబట్టి శివో మహేశ్వర శంభూ పినాకి శశిశేఖర వామదేవో మంగళాయతనం దేవం యువానమతి మంగళం జాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయ. కల్పవృక్షం కింద పార్వతీదేవిని ఎడమ తోడ మీద కూర్చోబెట్టుకుని సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ మనని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న పరమ ప్రసన్నమూర్తి వామదేవు అంటే. మనం శివాలయంలోకి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళినప్పుడు ఉత్తర దిక్కున ఉన్న శివలింగం ముఖం అది వామదేవ. ఆయన స్థితికారుడై ఉంటాడు, విష్ణు స్వరూపమై రక్ష చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుని జలదాధిపతి అయిన వామదేవ ముఖం విష్ణుతత్వం కాబట్టి ఆయనకి వామదేవ అని పేరు కూడా ఒక నామం ఉంది. శివో మహేశ్వర శంభూ పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష. విరూపాక్ష అంటే లోకంలో ఎవరికైనా 2 కళ్ళు, పరమేశ్వరుడికి 3 కళ్ళు. అప్పుడు వికారంగా ఉండడా? 3 కళ్ళు ఉన్నా ఆయన వికారంగా ఉండేవాడు కాదు. కోటి సూర్య ప్రతీకాసం, కోటి సూర్యులు ప్రకాశిస్తే ఎంత వెలుతురు ఉంటుందో అంత కాంతితో అందంగా ఉంటాడు. విచిత్రేవ సనమచ్చాద, మంచి పట్టుపుట్టం కట్టుకుని ఉంటాడు. 3వ కన్నం భక్తులకు పెట్టుకున్న కుంకుమ బొట్టులా కనబడుతుంది. అవతల వారు ధర్మం తప్పారని భస్మం చేయవలసి వచ్చినా, వారిలో కామాన్ని తీసి జ్ఞానం ఇవ్వాల్సి వచ్చినా అప్పుడు ఆ 3వ కన్ను తీరుస్తాడు. అందుకని ఆయన విరూపాక్ష. శివో మహేశ్వర శంభూ పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ధి.
కపర్ధి అన్నదానికి పెద్ద జటాజూటం కట్టుకుని ఉంటాడు అని అర్థం కదండి. చాలా అరుదుగా తప్పితే పరమశివుడు కిరీటం పెట్టుకున్న మూర్తులు ఉండవు. ఆయన జటాజూటమే ఆయన కిరీటం. అరుణ అరుణ జటేశ్వరుడని ఆయన జటల వల్ల ఆయనకు ఒక పేరు. లోకంలో జుట్టు అనేది చాలా హేయమైన విషయం అండి. ఎందుకంటే జుట్టును చూసినా కూడా మోహం కలుగుతుంది. అందుకే జడలు విరబోసుకుని అందంగా పెట్టుకోవడం చేసేవారు కాదు. పూర్వం జడ అల్లుకొని కింద వరకు అల్లుకున్నాక ఆ జడ కనపడకుండా కొంగు నడుము చుట్టూరా తిప్పేసుకుని జడ కానీ పిరుదులు కానీ కనపడకుండా ఆడవాళ్ళు కొంగు నడుము చుట్టూ తిప్పుకుని ఉంచుకుని ఇటు పక్కకి తెచ్చుకుని ఆ బొడ్డులోకి దోపేసుకుని ఉంటూ ఉండాలి. ఎందుకంటే ఆ జుట్టు కానీ పిరుదులు కానీ హేయమైన స్వభావాన్ని కలిగేటటువంటి తత్వాన్ని పురుషుల్లో కలిగించేటటువంటి గుణం కలిగినటివి. అందుకని జుట్టు చూసినా పిరుదులు చూసినా మోహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడంటే ఏవేవి చూపించకూడదో వాటన్నిటి మీద ఒక వస్త్రధారణ అనేది లేకుండా ఆడవాళ్ళు తిరిగేస్తున్నారు. ఏమిటంటే ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అండి, ఇలా పెడుతున్నారు, దీనిలో పెద్ద తప్పే ఉంది అంటున్నారు. షార్ట్స్ వేసేసుకుంటున్నారు, మగవాళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళని చూడ్డానికే చిరాగ్గా ఉంది అంటే ఆడవాళ్ళు కూడా షార్ట్స్ పైన టీషర్ట్లు వేసేసుకుని ఎవరొచ్చినా సరే వచ్చేస్తూ ఉంటున్నారు. మొన్న శ్రావణ మంగళవారం అని ఒక ఇంటికి పేరంటానికి వెళ్ళాం. రండి 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 శ్రావణ శుక్రవారం అని. సరే శుక్రవారం పేరంటానికి వెళ్ళాం. పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉద్యోగాలు కదండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు, ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారన్నారు. సరేలేండి ఒకసారి ఇలా రమ్మనండి, మీ కోడల్ని ఇంకా చూడలేదు కదా, ఓసారి వచ్చి వెళ్ళిపోమ్మనండి. ఆ అమ్మాయిని మాకు పరిచయం చెయ్యక్కర్లేదు, మేము అందరం చూసేస్తాం, మాకు అందరికీ తెలుసు కదా ఆ అమ్మాయి ఎవరోను, చూపించండి అని ఒక ఆవిడంటే ఈవిడ తలుపు దాకా వెళ్ళి ఆ బెడ్రూమ్ తలుపు దాకా వెళ్ళి ఒకసారి రా చూస్తారటని చెప్పిందండి. ఈ అత్తగారైనా కనీసం ఆ పిల్లలకి ఏం చెప్పాలి, అందరూ చూడ్డానికి వస్తారు. ఇవాళ మన ఇంట్లో శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాం, అందరూ పేరంటాళ్ళు వస్తారు. కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా చీర జాకెట్టు కట్టుకుని ఉండమ్మా, నువ్వు ఇంట్లో ఇన్నాళ్ళు ఎలా ఉన్నా సరే వచ్చేవాళ్ళ ముందేనే కాస్త పరువు ఉంచని చెప్పుకోగలిగే స్థితిలో ఉండాలి. అంటే అత్తగారు కూడా చెప్పలేని స్థితి దాటిపోయింది ఆ కోడలనమాట. అమ్మాయి వచ్చిందండి, నిజంగాను మీరు చెప్తే నమ్మరు, చిన్న షార్ట్ వేసుకుని పైన ఒక టీషర్ట్ పల్చడిది వేసుకుని, అది కూడా లేత రంగులోది వేసుకుని వచ్చింది. వీళ్ళు ఫలానా అని ఆవిడ ఏదో చెప్తోంది పాపం. చెప్పకపోతే కోడలికి తనకు ఏదో పొరపచ్చలు వచ్చాయనేది వీళ్ళు అనుకుంటారేమో అని చెప్పిందో, మరి లేకపోతే మామూలుగానే చెప్పిందో, ఈ అమ్మాయి కనీసం నమస్కారం కూడా చేయలేదు. తల ఇలా ఇలా ఊపేసి వెళ్ళిపోయింది లోపలికి. ఏమండి, ఆ అత్తగారి గురించి చెప్పుకుంటామా, ఇప్పుడు కోడలి గురించి చెప్పుకోవాలంటారా? కోడలిని సరైన పద్ధతిలో పెట్టుకోలేనటువంటి అత్తగారు కోడలు ఏం చేసినా కూడా తల వంచుకుని స్నేహితుల ఎదురుగుండా తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని ఒక వెకిలి నవ్వు నవ్వేసి, వీళ్ళు వర్కులు అవి కదండి, హైదరాబాద్లో ఉంటే ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటూ ఉంటారు, పొద్దున చీర కట్టుకుందండి పూజ చేసుకునేటప్పుడు అని ఒక అక్కర్లేని నవ్వొకటి నవ్వేసి చెప్పుకుంది. దాన్ని ఏమంటామండి? కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు అందరూ కూడా చెబుతూనే ఉండాలి. వాళ్ళకి కోపాలు వచ్చినా సరే అది ఎందుకు మంచిది కాదు అన్న విషయాన్ని చెప్పుకుంటే ఈ ఆడపిల్లలు సరైన పద్ధతిలో చక్కగా వస్త్రధారణ సరిగ్గా చేసుకుని, ఆడవనిండి మగవనిండి, మగవాళ్ళు కూడా ఈ షార్ట్స్ అవి వేసుకోవడం అసహ్యంగా ఉంటుందండి. ఇంత కాళ్ళు వేసుకుని ఆ కాళ్ళ నిండా జుట్లు వేసుకుని తల్లి అవనండి అత్తగారు అవనండి ఎదురుగుండా ఆ మోకాళ్ళ పైకి వేసేసుకుని పిక్కలు కనబడేటట్టుగాను షార్ట్స్ వేసేసుకుని ఇప్పుడు అందరూ వేసేసుకుంటున్నారమ్మా, దానికి పెద్ద ఇదైపోతావేంటి, నాకు ఇలాగే ఫ్రీగా ఉంటుంది, గాలాడుతుంది అంటే ఈ తల్లి వేసి చెంప మీద కొట్టేటటువంటి వయసు దాటిపోయాడు. కాబట్టి ఇంకొంచెం నెమ్మదిగా అయినా సరే గట్టిగా అయినా సరే చెప్పడానికే ప్రయత్నించాలి. ఇక వాళ్ళు వినరండి అనే స్టేజ్కి రాకూడదు. కాబట్టి జుట్టుని చూసినా మోహం కలుగుతుంది కాబట్టి జుట్టు ముట్టుకోవడానికి యోగ్యమైనది కాదు, చూడడానికి కూడా యోగ్యమైనది కాదు. అందుకనే ఆడవాళ్ళు కొంగు జుట్టు చుట్టూరా తల పెద్దదిగా లేకపోయినా సరే చుట్టూరా తిప్పేసుకుని ముందు వెంపుకు తెచ్చుకు దోపుకోవాలి. అందుకనే పూజలో కానీ భోజనంలో కానీ ఎక్కడైనా ఏ తల వెంట్రుకైనా వచ్చిందనుకోండి, వెంటనే పూజ విధులు పెట్టేసి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ రావాలి, భోజనం విధులు పెట్టేసి మళ్ళీ
ఇంకా ఆ రోజుకి భోజనం చేయకూడదు. స్నానం చేసి మళ్ళీ కూర్చోవాలి. అలాంటివి చేయలేరు కాబట్టే వెంటనే స్నానాలు అవి అంటే ఆ పూజ ఏ రోజుకయ్యేను. ఎందుకంటే ఆడవాళ్ళు లేని ఇల్లు ఉండదు. జుట్టు చాలా మటుకు ఎంత జాగ్రత్తగా చూసినా మగవాళ్ళ జుట్లు కూడా ఈ రోజుల్లో రాలిపోతున్నాయి. ఈ టెన్షన్‌లకి వాటికి. కాబట్టి ఏం చేయాలి? జుట్టు వస్తే పక్కకి తీసేసి ఆ కుడి చెవిని కుడి చేత్తో ముట్టుకుని మళ్ళీ ఆచమనం చేసుకొని పూజ చేసుకోవడం. భోజనంలో ఒక వెంట్రుక కనిపిస్తే ఆ వెంట్రుక తీసి పక్కన పడేసి అన్నంతో కలిసి ఉందనుకోండి వెంట్రుక అన్నం అంతా ఊడ్చుకుని జుట్టు ఒక వెంట్రుక ఒక్కటే పడేయకూడదు. ఆ వెంట్రుకకి తగిలి ఉన్న అన్నపు గింజలు అన్నపు మెతుకులని గూడా తీసి పక్కన పడేసి నెయ్యి మళ్ళీ అభేరిస్తారు. ఎందుకు నెయ్యేసుకుంటారండి? భోజనం చేసే ముందు నెయ్యి అభేరిస్తే గానీ భోజనం మొదలెట్టకూడదు. కాబట్టి మళ్ళీ నెయ్యి వేసుకుంటే ఎందుకు వేసుకుంటారంటే, నెయ్యి వేసుకుంటే మళ్ళీ భోజనం మొదలెట్టినట్టుగా అవుతుంది కాబట్టి, కాసిన్ని నీళ్లు ముట్టుకుని, మళ్ళీ నెయ్యి వేసుకొని అన్నం తినడం మొదలుపెడతారు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు చాలా తెలుసుకోవాల్సినవి ఉంటూ ఉంటాయి. అందుకే జుట్టు అనేది చాలా హేయమైన విషయం అనేది తెలుసుకున్నాం మనం. అయితే పరమశివుడు నీటితో తడిసి ఉండే జుట్టుతో ఉంటాడు. లోపల గంగ ఉంటుంది. అందుకే కపర్ధి, కపర్ధి, కపర్ధి అని 3 సార్లు అనుకుని ప్రత్యేకించి తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు ప్రయాణం చేస్తే మనకు ఈశ్వర దర్శనం కాకుండా అడ్డుపడే పాపానికి ప్రతిబంధకం అని పేరు. పాపం అంటే కొంత పాపం ఉంటే మనలో ఎంత పుణ్యాలు చేసి ఎంత భక్తిగా రోజూ పరమేశ్వరుడిని ప్రార్థించినా కూడా కొంత పాపం ఉండిపోయిందనుకోండి. కొన్ని మహానగరాలలోకి ఈశ్వరుడు ప్రవేశం చెయ్యనివ్వడు. కాంచీపురం, అరుణాచలం, కాశీ వంటి ప్రదేశాలకు వెళదామని సంకల్పం చేసినా ఈశ్వరానుగ్రహం లేకపోతే ఏదో ఒకటి అడ్డం వచ్చి వెళ్లకుండా చేసేస్తూ ఉంటుంది. దానికే పాపం అని పేరు. ప్రతిబంధకంగా వస్తుంది. కొన్ని పురాలలోకి ప్రవేశించడానికి అర్హత ఉండాలండి. జీవుడికి అరుణాచల ప్రవేశానికి అర్హత ఉండాలి. అరుణాచలం వెళదామని సంకల్పం చేయడం కష్టం. అరుణాచల పట్టణ ప్రవేశమే జరగదు. కాంచీపురం అంతే. వెళదామన్న అమ్మవారి అనుగ్రహం లేకపోతే పురప్రవేశం చేయలేం. కాశీ పట్టణంలోకి కాలభైరవని అనుగ్రహం లేకపోతే వెళ్ళలేం. ఇవన్నీ అత్యద్భుతమైన పట్టణాలు, శివానుగ్రహ స్థానాలు. పరమేశ్వరుని దివ్యమైన విభూతి కలిగి పట్టణాలలోనికి అంత తేలికగా ప్రవేశించడం కుదరదు. ఆయన జటాజూటాన్ని చూసి ఎప్పుడూ ఎవరు నమస్కరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఈశ్వరుడు తీసుకుని వెడుతూ ఉంటాడు. లేదా దాని వలన ప్రతిబంధకాలు తొలగిపోతూ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూసి వచ్చేయడం వేరు, గురువుగారితో కలిసి యాత్ర చేయడం వేరు. ఒక్కళ్ళు వెళ్ళడం యథార్థానికి దోషభూయిష్టమైన విధానమే అవుతుంది. భార్య భర్త కలిసి ప్రయాణం చేయవలసి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు చాలామంది ఏం చేసేస్తున్నారంటే ఆయనకు ఆఫీస్ సెలవు పెట్టుకోవడానికి కుదరదంటున్నారండి. ఆ యాత్ర ఏదో వేశారు, విహారయాత్ర కాశీ రామేశ్వరం అవి ఇవి ఏవో చూపిస్తారట. ఆయన రాకపోతే నేనేం చేయను, మరి నేనే వెళ్ళిపోతాను, నా పుణ్యం నేను చూసేసుకుంటానంటే అది తప్పు. భార్య భర్త ఇద్దరూ కలిసి చేస్తేనే అది కూడా గురువుగారితో కలిసి చేస్తే ఇంకా మంచిది. కానీ భార్యాభర్త కలిసి చేస్తేనే తీర్థయాత్రకు వెడితేనే ఆ తీర్థంలో ఎలా స్నానం చేయాలో ఎక్కడేమేం చేయాలో తెలుసుకుంటేనే దానికి ఫలితాన్ని అనుభవించగలుగుతాం. కాబట్టి గురువుగారితో కలిసి ఆ తీర్థయాత్రలు చేయడం మంచిది. భగవాన్ రమణులతో గిరి ప్రదక్షిణం అంటే ఒక్కరోజు కాదు, కొన్ని రోజుల వ్యవహారం అది. ఆయన అడుగులో అడుగు వేస్తూ అరుణాచలం అంతటిని ఈశ్వర రూపంగా అనుభవిస్తూ అప్పుడప్పుడు ఆయన కూర్చుని నోరు విప్పి ఒక మాట మాట్లాడితే అది ఈశ్వర అనుభవం నుండి వచ్చిన మాట అనుకుని ఆయనతో నడిచి గోవిందా గోవిందా అనుకుంటూ నడుస్తూ ఉండాలి. ఆ గిరి ప్రదక్షిణం చేసుకుంటూ ఉండాలి. పరిపూర్ణమైన ఈశ్వర కటాక్షం ఉన్నవాళ్ళు తప్పితే అది పొందలేరు. కాబట్టి కపర్ధి అన్న నామాన్ని స్మరణ చేస్తే ఆ జటాచూటం చూసిన అమ్మవారి జటాబంధం అంత శక్తివంతమైనదే. అజ్ఞాన దాహత్వం కాబట్టి వెనకకి ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుని తడిసిన జటాచూటం కనబడుతూ ఉంటుంది కాబట్టి ఆయనని చూడగలం. అలాగే అమ్మవారి జటాచూటాన్ని చూడలేం. కాబట్టి శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ధి నీలలోహిత. నీలలోహిత అంటే మహానుభావుడు సూర్యోదయం అవుతున్నప్పుడు ఆకాశంలో ఎర్రని కాంతితో నల్లగా ఉన్న ఆకాశమే నీలలోహిత రుద్రుడు. అసౌయో వసరస్పతి నీలగ్రీవో విలోహిత ఉత్తైనం గోప అదృశ్యన్నదృశ్యున్నద్ద విహార.
పరమేశ్వర స్వరూపాలలో నీటి కడవలు తల మీద పెట్టుకుని వెళ్ళే సామాన్యమైన స్త్రీల నుండి మేకలు గొర్రెలు కాచుకునే అత్యంత తక్కువ స్థితిలో జ్ఞానం ఉన్న వారి వరకు మాంసనేత్రంతో దర్శనం చేయడానికి వీలుగా పరమశివుడు సూర్యోదయ సమయంలో కనబడతాడు. నల్లటి ఆకాశంలో వచ్చే ఎర్రని కాంతి నీలలోహిత రుద్రుడు. కాబట్టి ఈరోజు ఒక శ్లోకం, శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ధి నీలలోహిత అనే శ్లోకానికి అర్థాలను తెలుసుకున్నాం. రేపు ఇంకొన్ని శ్లోకంలోని నామాలకి అర్థాలు తెలుసుకుంటూ శివాష్టోత్తరాన్ని మనం చెప్పుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.